రైతు సోదరులందరికీ మోహన్ అగ్రిమాల్ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒకటే సిచ్యువేషన్ ఏంటంటే ఎలినో ఎఫెక్ట్. సో ఎలినో ఎఫెక్ట్ అంటే ఏంటంటే అందరూ చూసేది ఏంటంటే కరువు, సో వర్షాలు సరిగా పడకపోవడం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎలినో ఎఫెక్ట్ అంటే వర్షాలు ఎక్కువ పడడము లేదా వర్షాలు అసలే పడకపోవడము. సో రెండింటిని కూడా మనము ఎలినో ఎఫెక్ట్ కింద తీసుకుంటాము. అయితే ఇది ఇప్పుడే వచ్చిందా, లేకపోతే మన గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కొన్ని 100 years నుంచి కూడా ఈ ఎలినో ఎఫెక్ట్ ఉందా, లేకపోతే ఇప్పుడే అందరికీ తెలిసిందా, లేకపోతే ఈ మధ్య లేదా 2026లోనే వచ్చిందా అనేది ఇది ఒక పాయింట్గా మనం మాట్లాడుకున్నట్లయితే, మనం 1900 నుంచి చూస్తే 2026 వరకు ఆల్మోస్ట్ 22 ఎలినోస్ దాకా ఈ ప్రపంచం ఫేస్ చేయడం జరిగింది. సో ఎలినో ఎఫెక్ట్ అనేది ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది మొదటి నుంచి కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉండడం జరిగింది. సో అప్పుడు ఈ మీడియా అనేది అందుబాటులో లేకపోవడము, ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో లేకపోవడం వలన చాలామందికి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే అందరికీ సోషల్ మీడియా యాక్సెస్లో వచ్చింది. సో టీవీలో కానీ సో మీడియాని యాక్సెస్ రావడం వలన ఈ ఎలినో ఎఫెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. సో దీనివల్ల మన అందరికీ తెలిసిందే, ఒకటి ఎక్కువ వర్షం పడుద్ది, రెండోది అసలే వర్షం పడకుండా ఉండొచ్చు. సో అంటే తక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం జరుగుతుంది. సో దీన్ని గత మన పూర్వీకులు దీన్ని ఎలా తట్టుకొని నిలబడ్డారు, సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనం చూసినట్లయితే, ఎలినో ఎఫెక్ట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సో తక్కువగా వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన పూర్వీకులు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారికి పాడి పంట అనేది రెండు రకాల ఉండేవి. అంటే ఒక వ్యవసాయం అంటే సో పాడి పంట, పాడి అంటే పశువులు, కోళ్ళు, సో మేకలు, ఇవి వచ్చేసి పాడి కింద వచ్చేది. పంట అంటే మన ఈరోజు సాగు చేస్తున్నటువంటి పత్తి, మిరప, వరి, ఇవన్నీ కూడా పంట కిందకి వచ్చేది. సో ఎప్పుడైతే ఇలాంటి తక్కువ వర్షపాతం ఎదుర్కొన్నప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా పంటతో పాటు పాడి ఉండేది. అప్పుడు ఆవు పాలు, లేకపోతే గేదె పాలు కానీ, లేకపోతే వచ్చేసి కోడిగుడ్లు కానీ, లేకపోతే సో దీని ద్వారా వచ్చేటువంటి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కావచ్చు, లేదా దీని ద్వారా వచ్చేటువంటి ఆల్టర్నేటివ్ ఈ ఫుడ్ మీద అనేది డిపెండ్ అవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం చూసినట్లయితే పల్లెల్లో కానీ, లేకపోతే టౌన్లో కానీ, లేకపోతే ప్రతి ఏరియాలో కూడా సో పాడి అనేది ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మారుమూల గ్రామాలు పక్కన పెడితే మిగతా ఏరియాలో కూడా అంతరించే స్థాయిలో పడిపోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక పంట పండాలన్నా, ఒక వరి కానీ, మిరప కానీ, లేకపోతే పత్తి కానీ, ఏ పంట పండాలన్నా కానీ కంపల్సరీగా మనకు వాటర్ అనేది అవసరం. సో దీనికి మనం కంప్లీట్గా దేని మీద డిపెండ్ అవుతున్నాం, వర్షం మీద మనము డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వర్షాలు పడలేదు, సో గ్రౌండ్ వాటర్ మనకి ఎంతో కొంత గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఈ గ్రౌండ్ వాటర్ని మనం వాడుకొని మన పంటలు పెంచే పరిస్థితి లేనప్పుడు అప్పుడు మనకు ఈ పాడి ఏదైతే ఉందో పాడి అనేది రైతుకి ఒక అదనపు సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి సో వ్యవసాయం అనేది మనకు లాంగ్ స్టాండింగ్గా మనకు నిలదొక్కు ఉండాలంటే ప్రతి రైతు కూడా సో పాడి పంట ఈ రెండింటిని ఎప్పుడైతే సమపాలలో అభివృద్ధి చేసుకుంటాడో అప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వచ్చినా కానీ సో రైతాంగం తట్టుకుంటుందని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.